ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే, తెల్లారుతుంది పొద్దుగుతుంది, సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు. అర్థమైందా? ఇలా తిరుగుతూ ఉంది మన జీవితం. మన జీవితం ఎలాగైతే తిరుగుతుందో భూమి కూడా అలా తిరుగుతూ ఉంది. అర్థమైందా? ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏమిటంటే, మంచిగా నడుచుకోండి, మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. తర్వాత వంటి శుద్ధి, ఇంటి శుద్ధి, శుద్ధి, నోటి శుద్ధి చాలా పవిత్రంగా ఉండాలి. అర్థమైందా? ఇంట్లో పూజ చేసుకొని బయటికి వెళ్ళండి. మీ ఇష్టం, ఏ దేవతనైనా ఏ దేవుడైనా కొలుచుకోండి. ఇదే దేవతను కొలమని చెప్పం, ఈ దేవుని కొలమని చెప్పం. ఏమండి, ప్రతి ఒక్కరూ నేనే గొప్ప అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఎప్పుడు భగవంతుడి కంటే గొప్పవాడు ఎవడూ లేడు. ఒకటి, 4 రూపాయలు మన దగ్గర ఉన్నాయి. నువ్వు తినేది అన్నమే, నేను తినేది అన్నమే. కాకపోతే నువ్వు పంచపరమాణాలు తింటావు, ఈయన కారంతో తింటాడు. భగవంతుడు ఇచ్చిన వరం అది, అంతవరకే. నీకెందుకు తెలుసా? అతనికి అదిరిపడి తీసుకొని దెబ్బతినే యోగాలు ఉంటాయి. మొన్న రీసెంట్గా అనుకోకుండా ఒక ఊరు వెళ్తే ఎంత సంపాదించారో అడుగుతున్నారు, ముందు ఎంత మూట ఉందని అడుగుతున్నారు. ఈసారి వెళ్తాను, వెళ్ళినప్పుడు మీ డాడీ మీ మమ్మీ గారు ఏం తీసుకెళ్ళారు ఎక్కడి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను అనమాట. అర్థమైందా? ఇవాళ ఏమీ లేదండి, నాటకం. మానవ జన్మంతా కూడా ఒక నాటకం, బోటకం. చూశారు ఎలా తిరుగుతుంది చేతులు? డ్యాన్సింగ్. ఇది ఒక డ్యాన్సింగ్ అన్నమాట. అలాగే మాటలు కూడా అలాగే ఉండే జనం దగ్గర. మంది కొంపలు ముంచటానికి తయారైన విషభజనం ఇలాంటి వాళ్ళు అందరూ కూడా. అర్థమైందా? నాకు తెలిసినంత వరకు ఎదట వాడిని మోసం చేశావో అది ఏ రోజుకైనా నీ పిల్లతనంతరం తగిలిద్ది. అది నాకు మాత్రమే తెలుసు, నా అనుభవించాను కాబట్టి. ఈ మాల సాక్షిగా, సకల దేవ సాక్షిగా నేను అనుభవిస్తున్నాను. నన్ను ఇలా నాశనం చేసిన వాళ్ళు నేలమట్టానికి ఒరిగిపోతున్నారు కూడా, తెలుసా? అంటే నేను ఎంతో మంది చెప్పేవాళ్ళు, అరే వాడు నిజామాకర నాశనం అయిపోతా అనేవాళ్ళు. నేను అనుకునేవాడిని. కానీ నా కళ్ళతో చూస్తున్నానండి బాబు, నాకు ద్రోహం చేసిన వాళ్ళు అలాగే ఎదట వాళ్ళని మనం పాపాలు చేసి, దేవుడా నువ్వే దిక్కు, నేనే తప్పు చేయలేదంటే అట్టుకుంటాడు. నువ్వు చేసిన తప్ప రాసి పెట్టామంటుంది నీ దరిద్రం, నీ కర్మకి కాండం. ఇక నీకు అన్నీ పెట్టినట్టే, ఇక సకలం. ఇక నువ్వు సామాన్ చదువుకోవడం అంటే నీకేంటంటే టికెట్ బుక్ అయ్యింది అని చెప్పడం మాట, తెలుగులో చెప్పాలంటే. ఎదట వాళ్ళని ఎప్పుడైనా మోసం చేశారో ఎవరికైనా సరే టికెట్ బుకింగే. అర్థమైందా? బుకింగ్ అంటే ఏం తెలుసా? ఇక నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. నీకు గుండె జబ్బు రావచ్చు, కాళ్ళు చేతులు రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, తలనొప్పి రావచ్చు, హార్ట్ ఒకేసారి చచ్చిపోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా సంభవాలు కనపడతానే ఉంటాయి. అర్థమైందా? అలాగే ఉసురు కలిగిన వాళ్ళు ఉంటారు. నాయన ఏమి చేసేదని ఏడుస్తాడు. వాళ్ళ గోడు భగవంతుడు భూదేవి పక్క ఆలకిస్తారు. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబాలు పచ్చగా ఉండాలి, ఎవరికి ద్రోహం చెయ్యొద్దు, హానికరం చెయ్యొద్దు, బాధపడే మాటలు అనమాకండి. ఓకేనా? ఎందుకంటే నేను అనుభవించాను. నన్ను మోసం చేసిన వాళ్ళు కానీ ఇచ్చేసిన వాళ్ళు కానీ అనుభవిస్తాను ఉన్నారు ఇప్పుడు వరకు. అర్థమైందా? ఎక్కడ దాకా ఎందుకు? నా తమ్ముడు, నా తల్లి అంటే నేను ఆమె తండ్రి వేరులేండి, తండ్రి వేరు, మా తండ్రి వేరు. సౌదరి, నేను సౌదరి పుట్టాను. నా తమ్ముడు ఆయన చెప్పకూడదులేండి. నన్నేమో ఎట్లాగైనా పెంపుడు కొడుకేకండి. తప్పు అలా చూడకూడదండి. ఒక తల్లి వాడు పెంపుడు కొడుకు అవ్వచ్చు, ఆమె కన్న బిడ్డను అవ్వచ్చు, రెండు కళ్ళలో చూసుకోవాలి. ఇప్పుడు మీ కన్ను ఉంది, ఒక కన్ను పొడుచుకొని ఒక కన్ను చూస్తారు, అబ్బా అంటారు. ఈ కన్ను ఇటే కనపడుతుంది, ఇటు ఎవడో చేంజ్ చేసినా పర్వాలేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నీకు ఎంతమంది ఉన్నా సరే ఒక సమయంగా చూసుకుంటూ వెళ్ళిపో. అంతేగాని ఒకరిని తక్కువ ఎక్కువ చూడకూడదు. అది మహాపాపము, మహాకీడు. అలా ఆ కుటుంబాల్లో మధ్యలో కలహాలు పెట్టిన వాళ్ళు కూడా కుటుంబాలు పాడైపోతాయి, నాశనం అయిపోతాయి కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరూ నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసుకోండి మంచికి. అర్థమైందా? చెడుకు మాత్రం 10 అడుగుల దూరంగా ఉండండి, మంచికి 10 అడుగులు ముందు ఉండండి.
ఇదే నేను చెప్పేది. మా కుటుంబంలో చాలా బాధలు నిండరా? గాలి పట్టిందా? దెయ్యం పట్టిందా? శక్తులు పీడిస్తున్నాయా? మీకు చేతబడి చేశారంటున్నారా? ఏంటి సమస్య చెప్పండి, నేను వెంబడే దాన్ని క్లియర్ చేస్తాను. ఎంతోమందిని కాపాడిన ఇక్కడ. కావాలంటే ఎవిడెన్స్ ఉంది, సాక్ష్యాలు నా దగ్గర తీసుకెళ్తారా అండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో నా ఫోన్ నెంబర్. జై నాగు సింహాయ నమః. ఓం ఘంటాలయ స్వామికి, సంచలక్ష్మికి, గజలక్ష్మికి, రాజలక్ష్మి వారికి జై. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఓం ఆపద్ముఖ రక్షక గోవింద ఆలయం తల్లికి, బీబీరంజనమ్మ తల్లికి జై. 7 కొండల పైన వెలసిన వెంకటేశ్వర ఆపద్ముఖ రక్షక గోవింద గోవింద. నా తండ్రి నాగుకి జై, నా తండ్రి నాగుకి జై, నా తల్లి నాగమ్మకి జై, అమ్మలగన్నమ్మకి జై, గౌరీశ్వరి తల్లికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం సంతోష మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం భాగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తల్లి నాగమ్మకి జై, నా తల్లి నాగుకి జై, అమ్మ తల్లికి జై. ఓం నగరమ్మ తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మ తల్లికి కామాఖ్య తల్లి నమః. ఓం నా తల్లి కామాఖ్యకి జై, అమ్మ తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భగవాన్ కి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై, నా తల్లి కామాఖ్యకి జై, అమ్మ తల్లికి జై, భూమాతాకి జై. లోకండేశ్వరాయ నమః. బాలగణపతి నమః. ఓం వాసుదేవాయ. ఓం విష్ణుమూర్తే నమః. పాలవృక్ష్మే నమః. జంబుక్ష్మే నమః. నమో నాగేంద్రే నమః. లోకండేశ్వరాయ నమః. జై తల్లి జై మాతా. ఓం భాగవతే నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై, లక్ష్మమ్మ వారికి జై మాత జై తల్లి. ఓం భాగవతే నమః. ఓం కామాఖ్య తల్లి నమః. కామాఖ్య తల్లి నమః. మమ్మగన్నమ్మ తల్లికి జై, మాతాకి జై మాత.